మనందరికీ తెలుసు మన హృదయం రోజుకు 1,00,000 సార్లు కొట్టుకుంటుంది. కానీ మీరు చేసే కొన్ని అలవాట్లు ఆ హృదయాన్ని మెల్లగా తెలియకుండానే దెబ్బతీస్తున్నారంటే మీరు నమ్మగలరా? ఒక హార్ట్ సర్జన్ చెప్పిన ప్రకారం ఈ 5 అలవాట్లు మీ జీవితాన్ని కుదిపేస్తుంది. మొదటిది వేపింగ్. వేపింగ్ అంటే సిగరెట్స్. వేపింగ్ సిగరెట్ కంటే సేఫ్ అని చాలామంది అనుకుంటారు. కానీ వాస్తవంగా పూర్తిగా వేరు. వేప్‌లో ఉన్న నికోటిన్ రసాయనాలు రక్తనాళాలను దెబ్బతీస్తాయి. రక్త ప్రసరణ మందగిస్తుంది. ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది. దీనివల్ల హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం 20% వరకు పెరుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇది ఒక స్మోక్ లేకుండా సైలెంట్ కిల్లర్ లాంటిది. రెండవది సోడా లేదా చక్కెర పానీయాలు అంటే కూల్ డ్రింక్స్. ఒక చల్లని సోడా తాగితే ఫ్రెష్ గా అనిపిస్తుంది. కానీ ఆ ఒక్క గ్లాసులో దాగి ఉన్న చక్కెర మీ రక్తాన్ని గందరగోళం చేసేస్తుంది. అధిక చక్కెర వల్ల ఇన్సులిన్ లెవెల్స్ మారిపోతాయి. బరువు పెరుగుతుంది. రక్తపోటు పెరుగుతుంది. దీని ఫలితం హృదయంపై ఎక్కువ ఒత్తిడి వస్తుంది. రోజుకి 2 సోడాలు అంటే మీ హృదయంపై రోజుకి 10 ఏళ్ల భారం లాంటిది. అధిక మద్యం సేవించడం. మద్యం అంటే సరదా అని అనిపిస్తుంది. కానీ అదుపు తప్పితే హృదయం వణుకుతుంది. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వలన రక్తపోటు పెరుగుతుంది. రక్తనాళాల గోడలు బలహీనమవుతాయి. దీర్ఘకాలంలో హృదయ కండరాలు బలహీనపడి కార్డియోమియోపతి అనే వ్యాధి రావచ్చు. కొద్దిగా తాగితే సరిపోతుంది అనుకునే వాళ్ళు కూడా ఎక్కువ తాగడం మొదలు పెడతారు. మద్యానికి బానిస అవుతారు. మద్యానికి బానిస అవ్వక ముందే డాక్టర్ని కలవండి. మద్యం సేవించడం ఆపేయండి. నాలుగవది నిద్ర లేకపోవడం. నిద్రపోవడం అంటే బాడీకి రీసెట్ బటన్ లాంటిది. కానీ మీరు రాత్రిళ్ళు స్క్రోలింగ్, సిరీస్, వర్క్స్ తో హృదయానికి విశ్రాంతి ఇవ్వకపోతే కార్టిసోల్ లెవెల్స్ పెరుగుతాయి. రక్తపోటు పెరుగుతుంది. నిద్ర లేని వాళ్ళల్లో హార్ట్ అటాక్ రిస్క్ అనేది 30% ఎక్కువ అని రీసెర్చ్ చెబుతుంది. ఐదోది మానసిక ఒత్తిడి అంటే స్ట్రెస్. స్ట్రెస్ అనేది మనిషిని ఒక్కసారిగా చంపదు. కానీ నెమ్మదిగా లోపల చంపుకుంటూ వస్తుంది. దీర్ఘకాలిక టెన్షన్ వల్ల కార్టిసోల్, అడ్రెనలిన్ లెవెల్స్ పెరుగుతాయి. రక్తనాళాలు కఠినమవుతాయి. హృదయం దెబ్బతింటుంది. మానసిక ప్రశాంతత హృదయానికి ఆక్సిజన్ లాంటిది. ఆ ఆక్సిజన్నే మీరు కోల్పోతుంటే మీరు ఈ భూమి నుండి అంతం అయిపోతున్నారు అని అర్థం. అర్థమైంది కదా? మీ చుట్టూ మీకు తెలియకుండానే 5 శత్రువులను మీరు పెంచి పోషిస్తున్నారు. వేపింగ్, సోడా, మద్యం, నిద్ర, స్ట్రెస్. వీటి నుంచి దూరంగా ఉంటే మీ హృదయం మీకు ధన్యవాదాలు చెబుతుంది. నీరు తాగండి, నిద్రపోండి, నవ్వండి. ఇవే హృదయానికి నిజమైన మెడిసిన్స్. మీ హృదయం మీ చేతుల్లోనే ఉంది. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అది మిమ్మల్ని కాపాడుతుంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని షేర్ చేయండి.